ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం క్యాన్సర్. అందున మహిళల పట్ల పెద్ద శాపంగా మారింది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. వారిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ఇది 4వ స్థానంలో నిలుస్తోంది. భారత మహిళల క్యాన్సర్ మరణాలకు 2వ అతిపెద్ద కారణమవుతోంది. దేశంలో ఏటా కొత్తగా సుమారు 1.28 లక్షల మంది మహిళలు దీని బారిన పడుతుండగా 77,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంలోనూ ప్రపంచ సగటు కన్నా మన దగ్గర సగటు ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఉచిత HPV టీకా అందించాలని నిర్ణయించింది. మరి కేంద్రం ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? శాస్త్ర వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు మానవాళికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువైన తర్వాత ఈ అనారోగ్య సవాళ్లు మరింత పెరిగాయి. అందులో ఒకటి మహిళ ప్రాణాలకు పెనుముప్పుగా మారిన గర్భాశయ క్యాన్సర్. భారత్లో ఈ సమస్య ఆందోళనకరంగా ఉంది. గ్లోబకాన్ 2022 నివేదిక ప్రకారం దేశంలోని మహిళల్లో అతి ఎక్కువ కనిపించే క్యాన్సర్లలో ఇది 2వది. దీనివల్ల ఏటా 77,000 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రపంచ సగటు కన్నా మన సగటు ఎక్కువ. ఏటా సుమారు 1.28 లక్షల మంది దీని బారిన పడుతున్నారు. తొలి దశలో గుర్తించలేకపోవడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంది. ఇది చాలా మంచి ఉద్దేశం అండి. నేను 44 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చాను. మొదట్లో ఇలాగే సర్వికల్ క్యాన్సర్ అంటాం, అంటే గర్భసంచికి ముఖద్వారానికి క్యాన్సర్ అయ్యి ఎక్కువ కేసులు చూసేవాళ్ళము. ఎస్పెషల్లీ మాకక్కడ ఆఫ్రికన్ అమెరికన్స్ అని ఉంటారు. వాళ్ళు హెల్త్ కేర్కి సరిగ్గా వెళ్ళేవాళ్ళు కాదు. మనం ఇక్కడ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు, కొంచెం లో క్లాస్ వాళ్ళు అని అనుకోవచ్చు. వాళ్ళకి చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. అలాంటిది నేను ప్రాక్టీస్ మానేసేటప్పటికి ఆ కేసులు అన్నీ పోయినాయి. ఎలిమినేట్ చేసేయగలిగిన క్యాన్సర్ ఇది ఒక్కటే. దానికి కాజు తెలుసుకోగలిగారు. HPV వైరస్ అనేది కాజ్ చేస్తుందని. నిజానికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను వ్యాక్సినేషన్, సకాలంలో స్క్రీనింగ్ ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం కూడా చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే దీని నివారణకు కేంద్రం అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వం నిర్వహించే సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా HPV వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సుల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దశల వారీగా దేశం మొత్తం అమలు చేయనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్సే. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని దేశీయ, అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్లలోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్లు పైబడిన బాలికలు 3 డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర సుమారు 4,000 రూపాయలు. ఈ టీకా 2006లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్ల కొద్దీ డోసులు పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు తగ్గుముఖం పట్టినట్లు అంచనా. మొత్తం 140 దేశాలు HPVని జాతీయ టీకా విధానాల్లో చేర్చాయి. WHO తాజా మార్గదర్శకాల ప్రకారం ఒకే డోసు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దేశాలు తమ జాతీయ విధానాల ప్రకారం షెడ్యూల్ను నిర్ణయిస్తాయి. ఈ వ్యాక్సిన్ గనక మనకి వేయించుకుంటే మనకు ఆ 90 to 95% మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే అడోల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఆడపిల్లలకి ఈ క్యాన్సర్ రాకుండా మనం ఈ వ్యాక్సినేషన్ ఏదైతే గవర్నమెంట్ చేపట్టిందో 14 years నుంచి అనేది అడోల్సెంట్ ఏజ్ గ్రూప్. సో అప్పుడు వేయించుకుంటే కనుక మనకి ఫ్యూచర్లో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా
ఈ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈ వైరస్ అటాక్ అవ్వకుండా. సో ఈ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ యూజువల్గా అయితే WHO రికమెండేషన్ ప్రకారం 9 to 14 years వరకు మాత్రం 2 doses ఆఫ్ HPV డోసెస్ వేయించుకోవటం సరిపోతుంది. అదే 14 years దాటిన పిల్లలకేమో 3 doses వ్యాక్సినేషన్ సరిపోతుంది. 3 doses అంటే 0 to 6 ఈ గ్యాప్లో వేయించుకుంటే సరిపోతుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్లో చాలా రకాలున్నాయి. అన్నింటికంటే ఎక్కువ ప్రమాదకరమైనవి 16, 18 అనే రకాలు. తరచూ వీటి ఇన్ఫెక్షన్ తలెత్తడం, వదలకుండా వేధిస్తూ ఉంటే వైరస్లు గర్భాశయ ముఖద్వార కణాల్లోని DNAతో కలిసిపోయి కొన్ని ప్రోటీన్లను విడుదల చేస్తాయి. ఇవి మామూలు కణాల తీరు దెబ్బతీసి క్యాన్సర్కు బీజం వేస్తాయి. HPV వైరస్ సోకినంత మాత్రాన క్యాన్సర్ వస్తుంది అనలేం. దీనికి కొన్ని ప్రతికూల అలవాట్లు తోడైతే సమస్య తీవ్రత పెరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది పొగ తాగడం. ధూమపానం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి వైరస్ ప్రభావం పెరుగుతుంది. HPVకి నికోటిన్ కూడా తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే అని నిపుణులంటారు. స్క్రీనింగ్ మెథడ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం ఆ 14 ఏళ్ల దశ దాటిపోయాము, 26 ఏళ్లలో దశ దాటిపోయాము అంటే అట్లీస్ట్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ చేసుకుని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే కనుక మనం ఈ డిజీజ్ ని దాదాపుగా తగ్గించవచ్చు. WHO గోల్ ఒకటి ఉంది, 2030 లోపల అట్లీస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ షుడ్ హావ్ గెట్ వ్యాక్సినేట్ అయిపోయి ఉండాలి. భారత్లో పలుచోట్ల చిన్నతనంలోనే వివాహం చేస్తుంటారు. దీంతో బాలికలు త్వరగా సంసార జీవితం ఆరంభిస్తారు. ఫలితంగా ఎక్కువ ముప్పు గల వైరస్ల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అందువల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఎక్కువ సంతానాన్ని కనడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, లైంగిక ఇన్ఫెక్షన్ల వల్ల కూడా గర్భాశయ క్యాన్సర్లు తలెత్తుతాయి. వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ వ్యాధి ముదిరే కొద్దీ కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. నెలసరి మధ్యలో లేదా మెనోపాజ్ తర్వాత అసాధారణ రక్తస్రావం, దుర్వాసన, నడుము, కాళ్లు లేదా పెల్విస్ ప్రాంతంలో నిరంతర నొప్పి, బరువు తగ్గడం, తీవ్రమైన అలసట వంటివి ఉన్నప్పుడు తప్పక వైద్యుల్ని సంప్రదించాలి. మహిళలకు 35 ఏళ్లు వచ్చేసరికి 75 నుంచి 80% మందిలో తక్కువ ముప్పు కలిగిన వైరస్లు కనిపించకుండా పోతాయి. కొందరిలో ప్రమాదకరమైనవి అలాగే ఉండొచ్చు. ఇవి ఉన్నా కూడా క్యాన్సర్ రావాలని లేదు, కానీ చాలా మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లుగా మారవచ్చు. క్యాన్సర్గా మారడానికి ముందు గర్భాశయ ముఖద్వార కణజాలం మీద కొన్ని మార్పులు తలెత్తుతాయి. ఇందులోనూ మొదటి గ్రేడ్ పూర్తిగా తగ్గిపోతుంది. 2వ గ్రేడ్, 3వ గ్రేడ్కు చేరుకోవచ్చు, లేదా అక్కడితో ఆగిపోవచ్చు. 3వ గ్రేడ్ కూడా 50% వరకు నయమవుతుంది. కాకపోతే 10 ఏళ్లలో క్యాన్సర్గా మారవచ్చు. అంటే 10 ఏళ్లలో గుర్తించే వీలున్నట్లు లెక్క. క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే వీరిలోనూ 80 నుంచి 85% మందిలో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. బయాప్సీలో క్యాన్సర్ ఆనవాళ్లు ఏవీ లేకుంటే క్రయోథెరపీ, లీపు వంటి పద్ధతుల్లో చికిత్స చెయ్యొచ్చు. సో దీని నుంచి మనం బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి వ్యాక్సినేషన్. మనకు తెలుసు వ్యాక్సినేషన్, ఈ మధ్యలో కరోనా వ్యాక్సిన్ అందరూ వేసుకున్నారు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ ఉందని చాలా మందికి తెలియదు. సో అది తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. సెకండ్ పాయింట్ వచ్చి దీన్ని ఎర్లీగా ఎలా తెలుసుకోవచ్చు అంటే, స్క్రీనింగ్ టెస్ట్లని కొన్నిటికి ఉంటాయి కొన్ని క్యాన్సర్స్కి. అలాంటి వన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇది. స్క్రీనింగ్ అంటే ఏంటంటే ముందుగానే మనకి తెలిసిపోతుంది ఎర్లీగా. ఎలా తెలుస్తుంది అంటే, పాప్స్మియర్ అని చెప్పి గర్భసంచి ముఖద్వారా నుంచి ఒకలాంటి వాటర్ ద్రవం ఉంటుంది. దాన్ని కానీ తీసి టెస్టింగ్కి పంపించామంటే క్యాన్సర్ కణాలు అర్లీగా కనబడి సో ప్రమాదకరమైన స్టేజ్ వరకు వెళ్లకుండా అర్లీగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందే గుర్తించడమే కాదు, ముందస్తుగా టీకాలు వేసుకోవడం ద్వారా కూడా నివారించవచ్చు. సంసార జీవితం గడుపుతున్న 70 నుంచి 80% మంది మహిళల్లో HPV కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు టీకా ఉత్తమమైన మార్గం. ఇప్పుడు 2 రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 6, 11, 16, 18 రకాలను అడ్డుకుంటే, ఇంకోటి 9 రకాల వైరస్లను నిలువరిస్తుంది. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. బాలికలు పెళ్లికి ముందే టీకా తీసుకుంటే ఉత్తమం. 9 నుంచి 15 ఏళ్ల పిల్లలకు 2 మోతాదుల టీకా చాలు. వీరికి వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా. ఒక మోతాదిచ్చిన 6 నెలల తర్వాత ఇంకోటి ఇప్పించాలి. అలానే 30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 5 ఏళ్లకోసారి స్క్రీనింగ్ చేయించుకోవాలని WHO సూచిస్తోంది. దురదృష్టం ఏంటంటే దేశంలో ఈ స్క్రీనింగ్ సంఖ్య 2% కంటే తక్కువగానే ఉంది.
ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్యాపరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల లెక్క. ఇందులోనూ 1,00,000 మందికి పైగా గర్భాశయ క్యాన్సర్ బాధితులే ఉండడం ఆందోళనకర అంశం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా HPV టీకాలు అందించనుండటం క్యాన్సర్ కట్టడి దిశగా ఓ ముందడుగు. టీకా సుమారు 4,000 రూపాయలు ఉండడం వల్ల పేద మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలగనుంది. మొత్తం మీద గర్భాశయ క్యాన్సర్ పని పట్టాలన్న సంకల్పానికి వ్యాక్సిన్ కార్యక్రమం పెద్ద బలం.